హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగదిరి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరు బాగున్నారని దేవుడిని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు మార్నింగే చూసానండి, వాటర్ అస్సలు రాలేదు. వాటర్ నేను నైట్ ఫుల్ వేసి పడుకుని పోయా. ఏంటో వాటర్ రావట్లేదు అని చూస్తే వాటర్ మార్నింగ్ ట్యాప్లో నుంచి రావట్లేదు. ఎట్లా అయిపోయినాయి అర్థం కాలేదు. ఎలా అయిపోయినాయి చూసి ఇటు తలుపు తీయగానే ఇదంతా వాటర్ ఫ్లో అయిపోయింది. ఇక్కడ పైప్ లీకేజ్ అయిపోయింది. ఇది ఒక జాయింట్ బిట్ ఇట్లా ఊడిపోయింది. సో వాటర్ అన్నీ బయటకు వచ్చేసింది ఇట్లా కంప్లీట్గా. ఎర్లీ మార్నింగ్ అనమాట. మా ఇంటి దగ్గర వాతావరణం చూడండి, పక్షుల అరుపులు. జాకీ గడు ఎగ్జైట్మెంట్ బాగా ఉంది వాడికి. ఇంకా కొంచెం క్లౌడీగానే ఉంది, 6 కూడా అవ్వలేదు టైము. ఇలాంటి ఎర్లీ మార్నింగ్ డేస్ నాకు చాలా తక్కువ వస్తాయి. బేసికల్లీ ఐఎమ్ ఏ నైట్ పర్సన్ అనమాట, నాట్ మార్నింగ్ పర్సన్. బట్ మీరు మార్నింగ్ పర్సన్ నైట్ పర్సన్ నాకు కమెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ నైటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను, ఇవి తీసేసి ఆరేయాలి. ఇంకా చలో ఆరేసి మళ్ళీ కలుద్దాం. నేనైతే జనరల్గా 4 డేస్కి ఒకసారి వాషింగ్ మిషన్ వేస్తాను. బట్ ఏంటంటే ఎండలు ఇక్కడ చెమటలు విపరీతంగా పోస్తున్నాయి. వంట చేసేటప్పుడైతే చుక్కలే కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా 2 డేస్కి ఒకసారి వాషింగ్ మిషన్ వేయాల్సి వస్తుంది. మేముండేది ఇద్దరమే అయినా, బట్ ఎండాకాలం వేసేవరకు ఎక్కువ బట్టలు వస్తున్నాయి. చూస్తున్నారు ఎన్ని బట్టలు ఉన్నాయో. అవన్నీ ఆరేసి మళ్ళీ ఈవినింగ్ ఖచ్చితంగా మడత పెట్టే రొటీన్ పెట్టుకుంటున్నాను. ఒకప్పుడైతే కుప్ప పెట్టేదాన్ని, బట్ ఇప్పుడు ఖచ్చితంగా ఈవినింగే మడత పెట్టాలి అనుకున్నప్పుడే వాషింగ్ మిషన్ వేస్తున్నాను. ఇదైతే ఇంటి బయట చెత్త చాలా ఉంది. పక్కన వేప చెట్టు ఉంటుంది. సో ఫుల్ చెత్త అయిపోద్ది మొత్తము. ఇటు కార్నర్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. నిన్న నైట్ తిన్నవి అన్నీ కడిగేసి నీట్గా డ్రై పెట్టేశాను. ఇప్పుడు అవన్నీ అంట్లు అన్నీ సర్దేసుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చినవి కొన్ని ఉన్నాయి అంట్లు, అవి తోమేసుకోవాలి. నేనేంటంటే ఎండాకాలం వచ్చిన తర్వాత కంప్లీట్గా డెడికేటెడ్గా అంట్లు తోమడానికి పెట్టుకోవట్లేదు, ప్యారలల్గా చేసుకుంటున్నాను అనమాట. వంటగదిలో పని ఉన్నప్పుడు, లేకపోతే మా వారికి టీ పెట్టినప్పుడు అప్పుడు రెండు అట్లా తోమేసుకుంటూ ఉన్నాను అనమాట. అదే బెస్ట్ ఆప్షన్ లాగా అనిపిస్తుంది. లేదా వంటగదిలో ఉండడం చాలా టిపికల్ అనిపిస్తుంది ఎండాకాలంలో. చెప్పాను కదా, నేను కూడా ఎర్లీ మార్నింగ్ లేచాను ఈరోజు ఫస్ట్ టైం అనమాట. చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూశాను. మా వారు కూడా లేచారనమాట. లేచి ఇంకా టీ పెట్టమని అడిగితే టీ పెట్టి పొయ్యి మీద గ్యాప్లో అంట్లు తోముతున్నాను అనమాట. ఒక 4 గంటలు తోముదాంలే అని తోముతున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక గ్లాస్ కనిపిస్తుందో లేదో మీకు, ఆ అంట్ల షింక్లో ఒక బ్లూ కలర్ గ్లాస్ ఉందనమాట, ప్లాస్టిక్ది. నేను ఎన్ని గ్లాసులోనే ఉండని అదే గ్లాస్తో మేము ప్యూరిఫైయర్ దగ్గర ఇద్దరం అదే వాడతాం అనమాట. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కొన్ని ఎన్నో కనిపిస్తూనే ఉంటాయి, ఎన్నో కొంటనే ఉంటాం, కానీ ఒకటే వాడతాం అనమాట. అన్నెసరీగా ఎన్నో కొంటా ఉంటాము. సో నేను రీసెంట్ టైమ్స్లో మినిమలిస్టిక్ అని ఒకటి ఫాలో అవుతున్నాను అనమాట. నాకు ఒక వస్తువు కావాలి అంటే ఒక 10 డేస్ 15 డేస్ అబ్జర్వ్ చేస్తున్నాను. అప్పటికి కూడా అది నాకు పదే గుర్తొస్తుంది, ఇది నాకు అవసరం అనిపిస్తే మాత్రమే అది కొంటున్నాను. ఇది నాకు బెస్ట్ అనిపించింది, మీరు కూడా ట్రై చేయండి, ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మార్నింగే నాకు ఎందుకో కొంచెం గార్డెన్లో అప్పుడప్పుడు మూడు వచ్చినప్పుడు కొంచెం కలుపు తీసేస్తూ ఉంటాను అనమాట. రీసెంట్ టైమ్స్లో గాలి ఎక్కువ వస్తుందండి ఇక్కడ, అని వర్షం మాత్రమే పడట్లేదు. ఇంకా క్లౌడీగా ఉందనే కానీ వర్షం అయితే పడట్లేదు, ఈదురుగాలు వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. జామ చెట్టు ఒకటి అంటే చిన్నదనమాట, మొక్క ఎక్కువ ఊగుతుందనమాట. దానికి కొంచెం ఏమన్నా సరిచేయండి అని మా వారికి చెప్తే తమలపాకు చెట్టుకి కట్టారు. ఈ రెండు, అది బలం తక్కువ కదా తమలపాకు చెట్టు, సో 2 కట్ అయిపోయి కింద పడిపోయింది చెట్టు. దాన్ని ఒకసారి సరి చేయించారు, మళ్ళీ పైకి కట్టించారు మా వారిని అడిగి. అసలు అనుకోకుండా మేము ఏదో చెట్లు వేద్దాం అనుకుంటే జామ తోట అయిందండి. అందులో జామ చెట్టు ఒక్కటి కూడా నేను నాటలేదు, ఎలా వచ్చినాయి. సర్లే అనేసి ఇంకా జామ తోటలా తయారైంది. తమలపాకు కూడా మంచిగా హైట్గా పెరుగుతుంది, మంచి పెద్ద ఆకులు వస్తూ ఉంటాయి. గార్డెన్లో ఇవేమో కంద మొక్కలు అనమాట. కంద, వంగ, మిర్చి,
టమాటో రీసెంట్గా అదే వచ్చింది నాటకుండానే. మొత్తానికి కొంచెం ఎలానో కల్లా కలుపు కూడా తీసేసాను. కలుపు తీసేసి కిచెన్లోకి వచ్చానమాట. దోశ వేసుకుందాం అనుకున్నాను టిఫిన్కి. సో నేనైతే పల్లి చట్నీ నాకు అసలు తినాలనిపించట్లేదు, రోజు అదే తిని తిని బోర్ కొడుతుంది అనమాట. సో దొండకాయలు 4 ఉంటే అది టమాటాలు వేసి కొంచెం రోటి పచ్చడిలా చేసుకొని తిందాం అనుకున్నాను. ఇదే లంచ్లోకి కూడా ఉపయోగపడుతుంది, ఒకళ్ళకి వస్తుంది ఖచ్చితంగా. కట్ చేస్తే ఈవినింగ్ కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాం అనమాట. అంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాము, అంతకుముందు రివర్ సైడ్ చూపించాను వీడియోలో. అలా వెళ్ళలేదు, అది కొంచెం దూరం అనమాట. ఇంకా టైం లేదు అనేసి వెళ్ళి తీసుకొచ్చుకున్నాము. ఇందులో మీరు గమనిస్తున్నారా, లిటరల్లీ అన్ని గ్రీన్సే తెచ్చుకున్నాము. బీన్స్, పచ్చిమిర్చి, దొండకాయ, ఆఖరికి ఫ్రూట్ కూడా జామకాయ కూడా గ్రీన్ కలర్, మునక్కాయ, కరివేపాకు చూసారు ఎంత ఇచ్చారో. ఒక కొబ్బరికాయ, కొన్ని క్యారెట్స్ అవి తెచ్చుకొని నీట్గా చేసేసుకున్నాను. తెచ్చుకున్న రోజే అవన్నీ చేసి నీట్గా సెగ్రిగేట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అండ్ దట్టు ఎండలు కదా, తొందరగా వాడిపోతాయి అన్నమాట. మేము వెజిటబుల్స్ తీసుకురావడానికి 3:34కి అలా వెళ్ళాం అనమాట. ఒక హాఫ్ అన్ అవర్లో తెచ్చేసుకొని అన్నీ సర్దుకొనేసరికి 5 అయింది. 5కి నేను ఈవినింగ్ ప్రతిరోజు చెట్లకు నీళ్ళు పెడుతూ ఉంటాను. నాకు చెట్లకు నీళ్ళు పెట్టడానికి ఈ పైప్ ఒకటి యూస్ఫుల్గా ఉంటుంది. ఆన్లైన్లోనే బుక్ చేశారు మా వారు. దీనికి చాలా డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే షవర్ అని, స్ప్రింక్లింగ్, మనకి వర్షం జల్లులాగా, మనకి నార్మల్ పైప్లో వాటర్ వచ్చేలాగా చాలా డిఫరెంట్స్ ఒక 7-8 మోడ్స్ ఉంటాయన్నమాట. యూస్ఫుల్గా ఉంది. పైప్ లెంత్ కూడా చాలా ఎక్కువగానే ఉందన్నమాట. నాకేంటంటే ముందు కొన్ని ఉన్నాయి చెట్లు, అరటి చెట్టు ఒకటి, మందారపు చెట్టు ఒకటి, తులసి, ఇలా 2-3 రకాలు ఉన్నాయి. వెనకేమో అన్ని అనుకోకుండా జామ చెట్లు ఉన్నాయి అనమాట, చెప్పాను కదా ఇందాక. అలా వచ్చేసినాయి అనమాట. అవన్నిటికీ అటు ఇటు పెట్టడానికి ఇబ్బంది అయిపోతుందని పైప్ బుక్ చేసుకున్నాను. వాడతాం కూడా 1 ఇయర్ నుంచి వాడుతున్నానండి, బాగానే ఉంది రివ్యూ. అండ్ చూసారా, దాన్ని పొద్దుకులు అలా ఎక్కువ వాటర్ పెట్టాలండి బనానా చెట్టుకి. ఇంకా వల్ల కాక దానికి రబ్బర్ బ్యాండ్ వేసారనమాట, ఆటోమేటిక్గా ప్రెస్ అయిపోయింది. ఇంకా మనం ఎక్కువ ప్రెస్ చేసి వాటర్ పెట్టాల్సిన పని కూడా లేదు. ఇలాంటి స్మార్ట్ ఐడియాని మా వారికే వస్తాయి అనమాట. తనే సపోర్ట్ చేసి అలా అరేంజ్ చేసి పెట్టారు, రోజు అలా పెట్టేసుకుంటాను అనమాట. చూస్తున్నారు, ఎండలకి విపరీతంగా పాపం మనం ఇంట్లో ఉండే ఏసీలతో అల్లాడిపోతూ ఉన్నాం కదా, చెట్లు పాపం అనిపిస్తుంది, చిన్న ప్రాణం. అస్సలకి ఎండలకైతే విపరీతంగా అయిపోతున్నాయండి. ఆ మందారపు చెట్టు అయితే అంతకుముందు ఎంత పచ్చగా ఉండి రోజు ఒక 10 పూలన్నా పూసేది దేవుడికి పూజకి. ఇప్పుడు పూర్తిగా ఏదో తెల్లది ఏదో డిసీజ్ వచ్చేసింది. ఇంకా నాకు అదంతా ఇరిచేసాను కొమ్మలు. ఒక 10 రోజుల నుంచి ఫుల్ వాటర్ పెడుతుంటేనే ఆ మాత్రం చిగుర్లు వచ్చినాయి అనమాట. చిన్న చిగుర్లు వచ్చినాయి, చూస్తున్నారా, చిన్నవి. చెట్లకు నీళ్ళు పెట్టడం ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. దాని తర్వాత మా వారికి ఆకలేస్తుందని చెప్పి తెచ్చిన జామకాయ ఉంది కదా ఫ్రెష్ది, అది కట్ చేసేసుకొని కారం ఉప్పేసుకొని తిన్నాం, టేస్ట్ బాగుంది. మళ్ళీ మన రాజ్యంలోకి వచ్చామన్నమాట. కిచెన్లోకి వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్వి, ఈవినింగ్ స్నాక్స్ అంటే ఈరోజు జామకాయ తిన్నాంలే, లంచ్ చేసాం కదా, అవి అన్నీ అంట్లన్నీ తోమి ఉంటాయి కదా, అవన్నీ సర్దేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ డిన్నర్కి అంట్లు పడతాయి కదా, ఇవన్నీ చూస్తే భయం వేస్తుంది అనేసి తోమిన అంట్లన్నీ సర్దేసుకుంటున్నాను. ఎక్కడ సర్దేసుకొని ఇంక నైట్ చపాతీ చేద్దాం అనుకుంటున్నా. చపాతీ చేసేసుకుని దానిలోకి కొంచెం ఆకుకూర ఉంది, తోటకూర. ఆ తోటకూర, టమాటా, కొంచెం టమాటా పప్పు వేద్దాం అనుకుంటున్నాను. తోటకూర టమాటా పప్పు చపాతీలోకి. మా వారికి ఏంటంటే చపాతీలోకి పప్పు ఉంటేనే తింటారు, ఇంక ఏదన్నా ఉండని అందులో అమృతం ఉన్నా తినరు అనమాట. ఇక తప్పదు, ఖచ్చితంగా చపాతీ చేస్తే పప్పే చేయాలి. సో దానికి తోటకూర కడుక్కొని అవన్నీ ఉంటాయి కదా గిన్నెలు, ఇవన్నీ అంట్లు సర్దేసుకొని ఖాళీ అయిపోయిన తర్వాత ఈ తోటకూర కడిగిన గిన్నెలు అవన్నీ మళ్ళీ ఒకసారి వాటర్తో వాష్ చేసేసి అంట్ల షింక్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా చపాతీకి కూడా పిండి కలిపేసుకుందామని పిండి కలుపుతున్నాను. ఇద్దరికే కదా, కొంచెమే సరిపోతుంది. కానీ మెయిన్ టాస్క్ ఏంటంటే నాకు పప్పు చేయడమే. చపాతీలు ఎన్నైనా చేయగలుగుతాను, ఇద్దరమే కాబట్టి ఎన్ని చేస్తాం, మహా అయితే ఒక 6 చేసుకుంటాం, అంతకుమించే ఉంది. సో లైట్గా నేను పింక్ సాల్ట్ వాడతానండి, హిమాలయన్ పింక్ సాల్ట్. బట్ ఇంకా నేను షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను హిమాలయన్ పింక్ సాల్ట్ నుంచి. కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు ఎండబెట్టేసి మిక్సీ పట్టి చేసుకుందామా అన్న ఆలోచన ఉంది. అది కూడా బాగానే ఉంటుంది. నాకేంటంటే కల్లుప్పుతో ఒక ఇష్యూ, రోటి పచ్చళ్ళకి వాడుకుంటా కానీ నార్మల్ సాల్ట్ కన్నా ఇది కొంచెం ఎక్కువ పడుతుంది. ఎందులో కల్లుప్పు యూజ్ చేసినా ఓవర్గా అనిపిస్తుంది సాల్టీనెస్. కొంచెం అది చూసుకొని ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఏం చేస్తాను, హోప్ ఖచ్చితంగా చేస్తాను అనుకుంటున్నా.
మీన్వేల్ ఈ చపాతీ పిండను పప్పు నాంతా ఉంటాయి. ఇది చూస్తున్నారా, ఇదేంటంటే కుంకుడుకాయల పౌడర్ అండి. జనరల్గా నేనైతే కుంకుడుకాయలని ఒక హాట్ వాటర్లో 10 నిమిషాలు బాయిల్ చేసేసుకొని పోసేసుకోవడం అలవాటు. మా వారు ఏంటంటే తనకి టైం లేక ఎప్పుడు స్నానానికి వెళ్తే అప్పుడు డైరెక్ట్ షాంపూ యూజ్ చేస్తున్నారు. ఇట్లా తన కోసమే నేను పౌడర్ చేసి పెట్టాను అనమాట. కుంకుడుకాయలని బాగా ఎండాకాలమే కదా, బాగా ఎండ పెట్టేసి ఇత్తనాలు తీసేసి నలగొట్టేసి దాన్ని ఎండలో పెట్టాను. ఒక 3-4 డేస్ గట్టి ఎండ ఉంటే బాగా ఎండిపోతాయి. దాన్ని మిక్సీ పట్టేసుకోవచ్చు. కానీ మిక్సీ పట్టేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి, లేకపోతే తుమ్ములు ఆ రోజు ఇంకా జలుబు రాయడం ఖాయం అనమాట. నేను ఈ కుంకుడుకాయల పౌడర్ ఫస్ట్ టైం చేశాను మా వారి కోసం. బట్ ఆ రోజైతే నేను ఇంకా తుమ్ముతూనే ఉన్నా, నాకు జలుబు దెబ్బకు వచ్చేసింది. ఖచ్చితంగా మీరైతే మాస్క్ మెయింటైన్ చేయండి. ఇదైతే ఈజీ ప్రాసెస్ అండి. 5 మినిట్స్లో అసలు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మనకి మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి మీరు జల్లెడ కూడా పట్టుకోవచ్చు ఓపిక ఉంటే. అలా లేదు అనుకుంటే జల్లెడ పట్టుకునే పని లేకుండా ఉండాలంటే మిక్సీ పట్టిన దాన్ని డైరెక్ట్గా వాటర్లో డైల్యూట్ చేసేసుకోండి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఒక 2 టీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్ట్రెయిన్ చేసేసుకోండి. అప్పుడు ప్యూర్ జ్యూసే వస్తుంది. చూసారు, నురగ కూడా బాగా వస్తుంది. మనకి కుంకుడుగా యూజ్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. చుండ్రు ఇలాంటివన్నీ స్కాల్ప్ నీట్ క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ సపోర్టింగ్, కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్.